ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తున్నాను. గురుగారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కరుంగళి మాల ఇదేదో ట్రెండింగ్ లో ఉన్నట్టుగా ఉంది. కరుంగళి మాల ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఒకటి నిజంగా చెప్పాలంటే కరుంగుళి మాలకి చాలా విషయం బలం ఉంది, కానీ రుద్రాక్ష కంటే బలమైంది ఏం కాదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ అందరూ కూడా. అంటే రుద్రాక్ష అందరూ వాడి 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 రుద్రాక్ష మాల వెనక్కి వెళ్ళిపోయి కరుంగుళి మాల అంటే కరుంగుళి అది ఆ మాలను వేసుకుంటున్నారు అందరూ. కాబట్టి కరుంగుళి మాలకి అమ్మవారి విశిష్టత ఎక్కువగా ఉంటుంది. అంటే అమ్మవారు సాక్షాత్తుగా దుర్గాదేవి ఆసన్నమయ్యేటువంటి అంటే దాంట్లో ప్రసన్నమయ్యేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే నిజమైనటువంటి కరుంగుళి గింజలు మాత్రం దొరకడం కష్టం. ఇక దాన్ని తీసుకొని వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా అయిపోయారు. తామర పూలను తీసుకొని తామర పూలతో వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి నిజమైనటువంటి కరుంగుళి మాలలు మనకి దొరకడం దుర్లభము. అవి చాలా తక్కువ దొరుకుతాయి, విశేషమైనవి. మనకి మన తమిళ యాక్టర్లు ఎక్కువగా దీన్ని వాడడం వల్ల ఈ మధ్య మన విజయ్ ఆంటోని గారు కూడా ఈ కొత్తగా కరుంగుళి మాల ధరించారు ఆయన కూడా. సో అది విన్నాం. అంటే ఆయన కుమార్తె పాపం ఇబ్బంది అయిన తర్వాత ఆయన కూడా ఈ మాల ధరించడం మొదలెట్టారు. తర్వాత మనకి ధనుష్ గారు, సరే తర్వాత ఇంకొంతమంది ఇద్దరు ముగ్గురు దాన్ని కూడా వాడడం, అజిత్ గారు కూడా దాన్ని వాడుతున్నట్టుగా మనకు తెలిసింది ఆ విషయం. కాబట్టి ఇటువంటి తమిళ వాళ్ళు మాత్రం ఎక్కువ వాడి ఇప్పుడు ట్రెండ్ కాస్త మనకి రామ్ చరణ్ దగ్గరికి వచ్చేసింది. అది అంటే కొద్దిగా ట్రెండింగ్. ఈ యొక్క మన పెద్ద పెద్ద వాళ్ళు చేసేసరికి ఉంటుంది. నేనేమంటానంటే పెద్ద పెద్ద వాళ్ళు చేసేటువంటి పనులు కూడా చేయండి. పెద్ద పెద్ద వాళ్ళు చేసే పనులు కూడా చేయాలిగా మనం. వాళ్ళు ధరించే మాల ధరిస్తారు, వాళ్ళు వాడే బండి వాడతారు, వాళ్ళ స్టంట్ చేస్తారు. మరి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఎలా చూసుకోవచ్చుగా మీరు. అబ్బే కానీ మన మాట ఎటో పోతున్నాయి. కాబట్టి మళ్ళీ కరుంగుళి మాలకు వచ్చేద్దాం. ఈ కరుంగుళి మాలలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే బీజాక్ష అంటే దుర్గాదేవి బీజాక్షరాలతో ఉంటుంది లోపలనే, గింజ లోపలనే దుర్గాదేవి బీజాక్షరంతో ఉండేటువంటి విశేషాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ మాలకి అనుకూలమైనటువంటి ఫలితము అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి శీఘ్రంగా మనకి శుభయోగాలు కలిగించే పూర్తిగా అమ్మవారి బీజాక్షరితంగా ఉంటుంది అది. అందుకే అంటాను విశేషంగా దొరకడం కష్టం. సో నేనేమంటాను మళ్ళీ ఒకసారి వినండి, మీకు రుద్రాక్ష కన్నా కూడా గొప్పదేం కాదు కరుంగుళి మాల. సో దాన్ని ఇప్పుడు చేసుకున్నారు. కానీ రుద్రాక్షకు ఉండేటువంటి విశేష మహిమ ఇప్పుడు శాస్త్రంలో ఏది చెప్పినదో చెప్పాలిగా. మనకి శివపురాణంలో రుద్రాక్ష మహిమ గురించి పద్మపురాణం చెప్పబడింది. అలాగే మనకి వేదాలలో కూడా రుద్రాక్ష చెప్పింది. మరి వేదాలలో కానీ పురాణంలో కానీ కరుంగుళి మాత గురించి మాల గురించి చెప్పబడలేదు. ఆలోచిద్దాం మనం. ఇప్పుడు దానికి శాస్త్రాధారం కావాలి. మరి అలాంటప్పుడు లేనప్పుడు ఇలా అమ్మవారి బీజాక్ష ఎలా వచ్చాయంటే ఆ యొక్క మాల చూసిన తర్వాత మాల జపం చేస్తున్నప్పుడు కొంతమందికి ఆ యొక్క అమ్మవారి ఇది అమ్మవారి బీజాక్షితంగా ఉందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఆ కేరళ మలయాళ సంప్రదాయంలో వాళ్ళు వాడడం వల్ల వాళ్ళ వెంట తటస్థించింది, బయటకు వచ్చింది. ఇప్పుడు అదని చెప్పట్లేదు. ఇప్పుడు పురాణాలు లేవని చాలా వచ్చాయి బయటికి. మరి పురాణాలు ఉంటేనే కాదు, మరి మేబీ ఇంకేదైనా పద్మ పురాణంలో ఉండవచ్చు, లేదా చండీ అమ్మవారి పాలనలో ఉండవచ్చు. కానీ కరుంగుళి మాత గింజలు ఉన్నాయి, అటువంటి గింజలు ఉన్నాయి, అటువంటి పూసలు ఉన్నాయి. వాటితో మనం పూజ చేసిన విషయం తెలుసు. కానీ అందులో బీజాక్షరాలు ఉన్న విషయం మనకి ఇప్పటివరకు తెలియదు. మనకి ఆ వ్యక్తి ఎవరో పెద్ద స్వామివారు పూజ చేసిన తర్వాత జపం చేసుకునేటప్పుడు ఈ యొక్క స్థితి పొందినారు. కాబట్టి ఇందులో చాలా పవర్ ఉందని చెప్పి అది వేసుకున్న తర్వాత పతనమైనటువంటి వాళ్ళు, నిజంగా చెప్పాలంటే పతనావస్థకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. మరి ధనుస్సుకి రజనీకాంత్ గారు కుమార్తెకి ఇద్దరికి కూడా మరి వివాహం ఇంత విచ్ఛిన్నం ఎందుకైంది? మాల అప్పటి చేసుకున్నాడుగా ఆయన. లాజిక్ మాట్లాడదు మనం కూడా. అంటే ఆయన అంటే డబ్బు ఉంటేనే బాగుపడ్డట. మరి బంధాలన్నీ పోయినాయిగా. మరి వీటన్నిటి కారణం ఎవరు అంటే అంతే. మరి అక్కడ ఆలోచించాలి కదా. కాబట్టి ఒక మాల ధరిస్తే సరిపోదు, మనసు పవిత్రతగా ఉండాలి, వాక్సిద్ధి బాగా ఉండాలి, మనం చేసే పనులు పరిపూర్ణత బాగా ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు కరుంగుళి మాల వేసుకో, లేదా రుద్రాక్ష మాల వేసుకో, తులసి మాల వేసుకో. ఎందుకు విశేషమైన మాల ఏంటి తెలుసా అందరికంటే కూడా? తులసి మాల విశేషం. తులసి మాల అత్యంత విశేషం. మరి ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి దాన్ని పక్క పడేసాం. మనకి ఏదంటే పిల్లలు ఇడ్లీ దొరికితే కనుక ఇడ్లీ నాకు ఇడ్లీ వద్దన్నట్టే ఉంటుంది అనమాట. అంటే ఇడ్లీ తక్కువ దొరుకుతుంది, ఇది డైజెస్ట్ అవుతుంది, ఆరోగ్యానికి మంచిది, కానీ దాన్ని వద్దంట మనం. పిజ్జా అమ్మ డబ్బులు కాదమ్మ, పిజ్జా పెట్టింది 500 పెట్టి పిజ్జా తిందాం. అలాగే కళుంగురి మాత 50 లక్షలు పెట్టుకుందాం, లేదా 5 లక్షలు పెట్టుకుందాం, 50,000 పెట్టుకుందాం. రుద్రాక్ష 5,000 ఉన్నా సరే వద్దు. అంతకంటే తక్కువ 100 రూపాయలు వచ్చి తులసి మాల అసలు వద్దు. తులసి మాలతో జపం చేస్తే వచ్చేటువంటి విశేష ఫలితం ఇంకే మాలతో రాదు. రుద్రాక్ష ధరించడం వచ్చేటువంటి ఫలం ఇంకే మాల ధరిస్తే కూడా. అయితే గురుగారు, మీరు రుద్రాక్ష అన్నారు కదా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. రుద్రాక్ష చాలా చోట్ల దొరుకుతుంది. అయితే మనం ఒరిజినల్ అని ఎలా గమనించాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, బరువైన రుద్రాక్ష ఎప్పుడైతే నీళ్ళలో మునుగుతుందో అది నిజమైనది అర్థం. నీళ్ళలో పూర్తిగా మునిగిపోవాలి. మునుగుతుందో అది నిజమైనటువంటి రుద్రాక్ష. తేలుతుందంటే మాత్రం అది నకిలీ రుద్రాక్ష అని చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది దాన్ని పాలలో టెస్ట్ చేస్తారు. కొన్ని రుద్రాక్ష మునిగిపోతాయి, నకిలీ కూడా మునిగిపోతున్నాయి, అలా తయారు చేస్తున్నారు. దాన్ని కొంతమంది పాలల్లో దాన్ని టెస్ట్ చేస్తారు. దానివల్ల తెలిసిపోతుంది. ఒకటే మా రుద్రాక్ష వేసుకోగానే దానికి ఫలితం ఉంటుంది. అంటే చిన్నది మంచిదా పెద్దది మంచిదా అంటే దేని విలువ దాందే.
ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు. తప్పకుండా వేసుకోవచ్చు. మంచి ప్రశ్న. ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. నాకు ఎక్కడైనా ఆడవాళ్ళు ధరించవచ్చు, నాకు ఎటువంటి దోషం లేదు. హాయిగా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా దాన్ని ధరించి ఉండొచ్చు. కానీ ఇబ్బంది ఉన్నప్పుడు వేసుకునే మాలని మన దేవుడి దగ్గర పెట్టేసి జపం చేయకూడదు. అక్కడ అదంటారు, అక్కర్లేదు. దాని స్థానం శుభ్రం అంటే ఒంటికే ఉంచుకోవచ్చు. లేదు ఆ విషయం తెలుస్తుంది అంటే కొంతమందికి ఇబ్బంది వచ్చే విషయం తెలుస్తుంది కదా, ఆ టైంలో తీసి పక్కన పెట్టేసి 5 రోజుల తర్వాత మళ్ళీ మీరు శుద్ధి అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వేసుకుంటే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఆడవాళ్ళు ధరించవచ్చును. కొంతమంది అడుగుతుంటారు ఏకముఖ రుద్రాక్ష దొరుకుతుందని అడుగుతుంటారు. ఒక చెట్టుకి 90 ఏళ్ళకు ఒకసారి మాత్రమే, ఒక చెట్టుకి 90 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఏకముఖ రుద్రాక్ష కాస్తుంది. ఇది మీరు ఎక్కడైనా తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కొన్ని వందల కొద్ది ఏకముఖ రుద్రాక్షలు అనేది నా దగ్గర 10 ఉన్నాయి, నాకు 20 ఉన్నాయి, 3 లక్షల రూపాయలు చెప్పేదాన్ని కూడా కొద్దిగా అర్ధచంద్ర అంటే అర్ధచంద్రాకారంలో కూడా ఉండి సగమే ఉంటుంది. అది కూడా సగ అర్ధచంద్రాకారం ఉంటుంది. దానికి ఒకటే ముఖం నాకు కనబడుతుంది. విశేషం చూడగా అది పట్టుకోగానే చల్లటి చలువగా ఉంటుంది. అది దానిని తెలుసుకోవడం చాలా ఈజీ. కానీ నకిలీ చేసేవాళ్ళు ఈజీగా ఉన్నారు కదా. నకిలీ నెయ్యి తయారు చేసేవాళ్ళు తయారు చేయలేరా? 100 రూపాయల నెయ్యి తయారు చేస్తున్న వాళ్ళు 1,00,000 రూపాయల రుద్రాక్షలు తయారు చేయలేరా? అందుకే కల్తీగాళ్ళు కేటుగాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రపంచం ఉన్నాం కాబట్టి నిజమైనది మనకి 90 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఒక చెట్టుకు ఒకటే కాస్తుంది. అది ఒక చెట్టుకి ఒకటే కాస్తుంది. ఈ విషయం గురించి అందుకే అది ఖరీదైనది. అది మన ఒకప్పుడు మనకి ఇందిరాగాంధీ గారి దగ్గర మరియు మన పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర మన నందమూరి తారక రామారావు దగ్గర ఉందని తెలిసింది మనకు తప్ప ఇంకెక్కడ మనం వినలేదు. అది తర్వాత మనకి మన యొక్క తెలుగు రాష్ట్రం టి సుబ్బరామరెడ్డి గారి దగ్గర కూడా అటువంటి రుద్రాక్ష ఏకరుద్రాక్ష మాల ఉంది ఆయన దగ్గర. అలా ఆయన సంపాదించుకున్నాడు. దాన్ని మెల్లమెల్లగా నేపాల్ దగ్గర అందజేసి తను సంపాదించుకొని ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఈ ముగ్గురు దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అంత పర్ఫెక్ట్ అని నేను అనుకోవడం లేదు. కరుంగలి మాల కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, తులసి మాల కానీ ధరించేటప్పుడు నియమాలు అని మనం మాట్లాడుకున్నప్పుడు మాంసాహారం తినవచ్చు, నాన్ వెజ్ అటువంటివి తగ్గడం కోసమే ఇటువంటి ధరిస్తారు. ఇప్పుడు నాకు అలవాటు ఉందండి, మేము మరి పుట్టిన ఆకులలో పుట్టాము, మరి మేము తినడం అలవాటు మాకు, మేము రెడ్డీస్, మేము ఇంకోటి అన్నప్పుడు దానికి ఏం చేయలేము. ఆ మాల ధరించినప్పుడు ఆ వ్యక్తులకి దాని మీద ఉండేటువంటి ప్రభావం తగ్గిపోతుంది. అంటే జిజ్ఞాస, మాంసం వద్దులే ఎందుకు. ఇప్పుడు మెడలో మాల ఉంటుంది, ఫంక్షన్కి వెళ్తాడు, వెళ్ళగానే అందరు కూర్చుంటారు, ఏదో చెట్టు ఇట్లా అనుకుంటాడు, అరే నా రోజు రుద్రాక్ష మాల ఉంది, పక్క పెట్టి తినలేము, జోలోనే ఉన్నట్టే కదా, సరే నాకు వద్దులేని వాళ్ళు తినలే అంటే తను చంపేసుకుంటాడు, కోరికను చంపేసుకుంటాడు. అలా ప్రతిరోజు అలా జరిగినప్పుడల్లా 10 సంవత్సరంలో 3 సార్లు జరిగినా అలా మెల్లమెల్లగా 10 ఏళ్ళకి మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించే అవకాశం ఉంటుందిగా. కాబట్టైనా మాల ధరించాలి. ఇలా మనం చూసుకోవాలి తప్ప అది వేస్తే నియమం పాటించాలంటే ఎవడు పాటించాడు. నువ్వు వేసుకొని తినొద్దంటే ఎవడు తినకుంటాడు. కాబట్టి నువ్వు వేసుకో, నీకు దాని మీద కోరిక తగ్గిపోతుంది. కొద్దిగా తగ్గిపోయి దాన్ని నిస్సత్వ నాకు వద్దులే, నేను మాంసాహారం మానేశాను, ధూమపానం మానేశాను, మద్యపానం మానేశాను అటువంటి కోరికని కలిగిస్తుంది మాలలు ఏవైనా సరే. అటువంటి అందుకనే తప్పకుండా చాలా మంది ఉపనయనం చేసుకొని జంజం వేసుకొని కూడా తింటూ ఉంటారు. అది ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు జంజం అనేది కొంతమంది పద్మశాయిలకి, అలాగే వడ్రంగి వారికి, కొంతమంది కూడా వేరే కులస్తులు కూడా, బ్రాహ్మణులు కాకుండా ఇప్పుడు బ్రాహ్మణుడే అనేక రకాలుగా మద్యపాన, ధూమపాన, మాంసాహారానికి అలవాటు పడ్డాడు. కాబట్టి ఇక అది వారి పాపానికి వదిలేయాల్సిందే. దాని గురించి యజ్ఞ విధానం లేకుండా బ్రాహ్మణుడు అంటేనే వాడు మరి అనాగరికుడు అని చెప్తాను నేను. బ్రాహ్మణుడు అనడానికి అర్హత లేదు, అనాగరికుడు అని చెప్తాను. కాబట్టి అటువంటి వాళ్ళకి మేము చెప్పే సమాధానం ఉండదు. కాబట్టి మీరు దయచేసి బ్రాహ్మణత్వాన్ని బ్రాహ్మణత్వాన్ని చూడాలి. ఎవరి కులం వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండొద్దని ఉన్నారు. అంటరానితనం నేరం, కానీ నీ కులం గొప్పదనుకోండి, నీకు పై ఉంది. ఇప్పుడు అలా అంటే అన్ని మతాలు సమానం అని చెప్పేసి అందరినీ ఆలోచించుకుంటున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, సనాతన ధర్మం ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఎందుకు గుళ్ళు కొడుతున్నారు, ఎందుకు నాశనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. కాబట్టి సనాతన ధర్మం గొప్పది చెప్పుకోవడానికి మాకు ఎటువంటి భయం లేదు. ఎవరి కులం వారి గొప్పదే, ఎవరి మతం వారి గొప్పది అనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి నియమాలు, దీక్షలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరిస్తేనే మనకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు చెట్టున్న పళ్ళున్న చెట్టుకే దెబ్బలు తగులుతాయి, మోడువారి చెట్టుకు దెబ్బలు తగులుతాయి. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో మనం మాట్లాడుతున్నప్పుడే నీ దేవుడు చూపి, నీ దేవుడు ఎక్కడ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దానికి సమాధానం ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేస్తే సమాధానం దొరుకుతుంది, సనాతన ధర్మం పరిడబిల్లుతుంది, అందులో సందేహం లేదు. ధన్యవాదాలు గురువు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.